యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందంటే గనక శ్రమ దినాలు మెల్లగా మొదలవుతాయి. ఆ తర్వాత అణుబాంబులు ప్రయోగించబడితే గనక ఆ తర్వాత భూమి ఎటు దాని స్థానం తప్పుతుందో, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. దేవుని వాక్యంలో ఒక మాట స్పష్టంగా ఉంది. భూమి తన స్థానం తప్పును అని ఒక మాట ఉంది. భూమి తునాతునకలైపోతుంది, భూమి బద్దలైపోవచ్చినది. ఈ విధంగా దేవుని వాక్యంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ నెరవేరుతాయి. బైబిల్లో ఒక పొల్లు కూడా తప్పిపోకుండా అన్నీ నెరవేరుతాయి. యేసుప్రభు గారు ఈ లోకంలో రాకముందు ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ విధంగా ఆయన లోకంలోకి రావటం, ఆ తర్వాత శిలుమరణం పొందటం, ఇదంతా కూడా జరిగింది. ఏది కూడా ప్రణాళిక లేకుండా జరగలేదు. అదేవిధంగా ఈ మహాశ్రమదినం కూడా ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక జరగాలంటే కనుక మూడో ప్రపంచ యుద్ధమైన రావాలి, లేదా వేరొక గ్రహం వచ్చి భూమిని తాకాలి. అప్పుడు వేరొక గ్రహం వచ్చి భూమి తాకినప్పుడు ఏమవుతుందంటే భూమి బద్దలైపోతుంది, తన స్థానం కూడా తప్పుతుంది. అదేవిధంగా అణుయుద్ధం కూడా వస్తే కనుక అణుయుద్ధానికి భూమి ఎటు దాని స్థానం తప్పుతుందో తెలియదు. ఆ యొక్క పవర్కి అణుయుద్ధం ఒకదాని మీద ఒకటి అణు బాంబులు వేసుకున్నప్పుడు బాంబులో రకాలు ఉన్నాయి. బాంబులో దాని యొక్క క్వాంటిటీ బట్టి దాని యొక్క పేలుడు పదార్థం ఉంటుంది. ఎక్కువ దానిలో ఎక్కువ మోతాదు పెడితే కనుక అది మరింత భయంకరంగా పేలిపోతుంది. కాబట్టి గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ప్రపంచము ఏ క్షణంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులు మనం ఉంటున్నాం. కాబట్టి మీకు అవకాశం తప్పిపోతే మళ్ళీ అవకాశం రాదు. ఎందుకంటే ఈ యుద్ధంలో మూడు వంతులు జనాభా చనిపోతారు ప్రపంచంలో అని అంచనాలు ఖచ్చితంగా ఉన్నాయి. అవును, ఇది వాస్తవం ఉంటుంది. అనేక మంది ప్రవచనాలు కూడా చెప్తున్నారు. బాబాలు అనేవాళ్ళు కేవలం 10,000 మంది మిగులుతారు ఈ ప్రపంచం అంతా అని చెప్తున్నారు. అయితే ఉండొచ్చు. ఇక్కడ చాలామంది చెప్పేదంటే అంచనా ఏంటంటే 300 కోట్ల మంది చనిపోతారు. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. అట్టి మన మీదకి రాకముందు కనుక సిద్ధపడి ఉండి, ఒకవేళ అప్పుడు అటువంటి యుద్ధానికి చనిపోతే కనుక సిద్ధపడి ఉంటే కనుక దేవుని రాజ్యంలోకి వెళ్తారు. లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం చేయదు, సమయం లేదు. మీ పాపాన్ని దేవుని దగ్గర పశ్చాత్తాపడి వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. యేసు రక్తం ద్వారానే మీ పాపాలు కడగబడతాయి. యేసు క్రీస్తు ద్వారానే పరలోక రాజ్యానికి వెళతారు. ఆయనే మార్గము, సత్యం, జీవమునై ఉన్నారు. కాబట్టి ఆయన ద్వారానే ఎవరైనా సరే పరలోకం చేరుకుంటారు. మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పరలోక రాజ్యం కావాలంటే ఇదే విధానంగా మీరు దేవుని నమ్ముకోవాల్సి ఉంటుంది. దేవుడి మాటలు దీవించాల్సి వచ్చిన కాక ఆమేన్.